తెలంగాణ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పాయసము. అండ్ ఇది నైవేద్యంగా ఇప్పుడు ఈ వినాయక చవితికి కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇదే ప్రసాదాన్ని మీరు ఖచ్చితంగా చేసుకుంటారు. అండ్ చాలా కొత్తగా ఉంటుంది ఈ పాయసము. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పాయసము వినాయక చవితికి నైవేద్యంగా అండ్ ప్రసాదంగా కూడా. సో లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ పాయసం. ముందుగా 2 కప్స్ గోధుమ పిండి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. సేమ్ మనం చపాతీకి కానీ పూరికి కానీ గోధుమ పిండి ఏ విధంగా అయితే మనం తడుపుకుంటామో సేమ్ అదే విధంగా 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్పు వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూనే మనం కలుపుకుంటూనే ఆ పిండిని ఒక 2 స్పూన్స్ నేను నెయ్యి ప్యూర్ ఘీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా చపాతీస్కి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో కొంచెము స్మూత్గా, అంటే మరీ ఎక్కువ స్మూత్ ఉండొద్దు, మరీ అంత హార్డ్గా ఉండదు, మీడియంలో ఉండాలి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, పెద్ద సైజు ఈ విధంగా పెద్ద ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో పొడిపిండి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పిండి తడుపుకొని పెట్టుకున్నామో కొంచెం ఒక చిన్న బాల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లా మొత్తం హ్యాండ్కి మొత్తం రొటేట్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్నగా ఇట్లా కట్ చేసుకున్నవి మనం ఆ ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో అట్లానే మనం వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఏదైతే పొడిపిండి ఉంటుందో మొత్తం దానికి అంటే ఒకదానికొకటి అంటుకోకుండా మొత్తం కూడా దాన్ని ఇట్లా ఈ విధంగా కలిపి ఆ అంటుకోకుండా మనం పొడిపిండిని అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా అన్నీ కూడా మొత్తం పిండి కూడా మొత్తం ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది హోల్ నైట్ ఆదనివ్వాలి. ప్రసాదం చేసుకునే 1 డే బిఫోర్. ఒకవేళ టైం లేదనుకుంటే కనుక మినిమం 2 అవర్స్ ఆదనివ్వాలి. ఆదకపోతే కనుక పిండి స్మెల్ అట్లానే ఉంటుంది అనమాట. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంత బాగా ఉండదు పాయసం అనేది. సో ఆదితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ చిరంజి యాడ్ చేయండి. చిరంజి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 3 స్పూన్స్ సేమ్ అదే కడాయిలో మనం ఒక 3 స్పూన్స్ ప్యూర్ ఘీ నెయ్యి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత కిస్మిస్ ఫస్ట్ వేసుకోండి. కిస్మిస్ కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫస్ట్ కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ అదే ఘీలో మనం వేరే డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మీరు చూడొచ్చు హోల్ నైట్ మనం ఏదైతే ఆరబెట్టుకున్నామో ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఆ యొక్క పాయసం కోసం ఈ విధంగా ఉంటుంది అనమాట. హోల్ నైట్ ఆరబెట్టుకున్న తర్వాత మనం ఏదైతే పొడిపిండి వేసుకున్నామో దానిపైన మొత్తం స్ప్రెడ్ చేసుకున్నామో ఆ పొడిపిండి కూడా మొత్తం అది పీల్ చేసుకుంది. సో ఈ విధంగా ఎక్కువసేపు నానబెడితే మనకి పాయసం అనేది ఆ స్మెల్ రాకుండా, అంటే ఆ పిండి యొక్క స్మెల్ రాకుండా చాలా బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ అదే ఘీలో ఇంకొక 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకొని సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి యొక్క అవి ఉంటాయో పాయసం కోసము అవి మంచిగా గోల్డెన్ అంటే లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్క 5 to 8 మినిట్స్ లేదంటే మినిమం 10 మినిట్స్ ఖచ్చితంగా అది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకున్నాము. ఘీ యాడ్ చేసుకున్న తర్వాత పట్ట ఒక 5-6 పట్ట ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 4 లేదా 5 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 గ్లాసెస్ పెద్ద సైజు 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎప్పుడైతే మనకి బాయిలింగ్ స్టేజ్కి వస్తుందో అప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుని ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో పాయసం కోసము గోధుమ పిండివి అవి ఇందులో యాడ్ చేద్దాము. అది బాగా మనకి ఉడకాలన్నమాట. ఒక్కసారి మీరు పట్టుకొని చూడండి చేతితోని. మినిమం 10 మినిట్స్ వరకు మనం ఉడకాలన్నమాట. ఎప్పుడైతే అది ఉడికిందని అనిపిస్తుందో అప్పుడు మీరు బెల్లం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అనేది కరిగిన తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్స్ చిన్న బౌల్లో మనం గోధుమ పిండి తీసుకోవాలి. ఆ గోధుమ పిండి 2 స్పూన్స్ తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు రాకుండా మనం ఇందులో మొత్తం వేసుకున్న తర్వాత
బాగా కలుపుకొని ఎప్పుడైతే పాయసము థిక్గా అయిపోతుందో వాటర్ కొంచెం తక్కువ అప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి పాయసము రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్రసాదంగా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే ఈ పాయసం డిఫరెంట్ స్టైల్ తెలంగాణ స్టైల్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా ఇదే పాయసంని మీరు ప్రిపేర్ చేస్తారు. సో ఇది ఇవాల్టి వీడియో.